హాయ్ అండి, నమస్తే. నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను, మీకు అందరికీ తెలుసు కదా. అందులో భాగంగా ఈరోజైతే 46వ రోజు అనమాట. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి నేను నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను, అందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్కి అనిపిస్తేనే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగ్ లేవగానే నేను పెద్ద గ్లాస్ తోటి వాటర్ తాగుతాను. ఇది గ్లాస్ వచ్చేసి 250 ml నుంచి 300 ml మధ్యలో ఉంటుంది. ఇంకా ఈ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే తాగేస్తాను. ఫస్ట్లో అసలు ఏం తాగేదాన్ని కాదు, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశానన్నమాట. అందరూ ఫస్ట్లో అలవాటు లేని వాళ్ళు ఎవరైనా సరే కొంచెం కొంచెంగా నిదానంగా తీసుకోవటం అలవాటు చేసుకోండి. నేను కూడా ఈ వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పటి నుండే తాగడం స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువ తాగుదాం అనుకుంటే చెప్పారు డాక్టరు, ఒకేసారి ఎక్కువ వాటర్ కూడా తాగకూడదంట. 300 ml లోపే తీసుకోండి, కాకపోతే 1 అవర్కి ఒకసారి తీసుకోండి, అలా మంచిది అని చెప్పేసి చెప్పారు. అలానే తీసుకుంటున్నారు నేను. ఇంకా దాని తర్వాత 7 లోపు ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగుతాను. ఈరోజు కూడా గిర్నారే తాగాను, ఇంకా వేరే ఏమీ చేసుకునే ఓపిక లేదని చెప్పేసి ఇదే తాగేసేసాను. ఇంకా దాని తర్వాత ఈరోజు కూడా టిఫిన్ వచ్చేసి 4 బ్రెడ్ పీసులు మిగిలాయి. ఇంకా ఎవరు తినడం లేదు, ఇంకా డేట్ వెళ్ళిపోతుందని చెప్పేసి రేపటితోటి ఈరోజు నేనే తినేద్దాంలే అని చెప్పి ఇంకా కొంచెం పాలు, దానిలో కొంచెం హనీ వేసుకున్నాను. నేను షుగరు అవి తినకూడదు కదా, అందుకని చెప్పేసి ఇది కూడా తినకూడదు, కానీ హనీ కొంచెం వేసుకున్నాను. ఇంకా తప్పదు కదా, మరీ చప్పగా తినలేమని చెప్పేసి అది వేసుకొని ఆ 4 పీసెస్ ఉన్నాయి కదా బ్రెడ్ పీసెస్, అవి వేసేసుకొని ఇదైతే తినేసేసాను నేను మార్నింగ్. ఇంకా దీని తర్వాత ఇంకా ఇంట్లో పనులు ఉంటే చూసేసుకొని 12కి అలా ఆకలేసింది. నేను బ్రెడ్ పీసులు కదా తిన్నది, ఎందుకో ఆకలి అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ మా వారికి సగం యాపిల్ సగం దానిమ్మ కట్ చేసి పెట్టి పంపించాను బాక్స్లో. ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా, ఇంకా అవి నేను తినేద్దామని చెప్పేసి అవి నేను తింటున్నాను. అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్న ఈ 2 ఫ్రూట్స్ కూడా లో క్యాలరీ ఫుడ్స్ అన్నమాట. వీటిని డయాబెటిక్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంతకుముందు అనేవాళ్ళు కదా, రోజుకు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదని. అయితే ఇప్పుడు ఆ ఫ్రూట్స్ను కూడా కల్తీ చేస్తున్నారు. అలా అని తినకుండా ఉండలేము, ఇంకా తప్పదు కదా. వాటిని శుభ్రంగా ఏదో రకంగా కడుక్కొని శుభ్రంగా చేసుకొని తర్వాతే తినాల్సింది. ఇంకంతే, ఇంకేం చేయలేము అంతకు మించి మనం. ఇంకా యాపిల్ తినడం వలన అయితే ఏం లాభాలు ఉంటాయో తెలుసుకుందామా. ఇది లో క్యాలరీ ఫుడ్, ఇందులో ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వలన మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేసి అధిక బరువును వేగంగా తగ్గిస్తుంది. దీన్ని తీసుకోవడం వలన మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది, డయాబెటీస్ రిస్క్ కూడా తగ్గుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వలన మన రోగ నిరోధక శక్తి పెరిగి క్యాన్సర్స్ రాకుండా కూడా చేస్తుంది. ఇంకా ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గించి హెచ్డిఎల్ని పెంచుతుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది. ఇంకా దానిమ్మ తీసుకోవడం వలన అయితే రక్తహీనత తగ్గుతుంది, ఎందుకంటే దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి. ఇంకా విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. దీనివల్ల మన రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. అందుకే దీనిని పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా రోజు వాళ్ళ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. దానిమ్మ విత్తనాలే కాదు, దానిమ్మ తొక్కలో పువ్వులో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయన్నమాట. వాటిని ఆయుర్వేద మెడిసిన్స్లో వాడతారు, చర్మ సౌందర్యానికి వాడతాం కదా పౌడర్స్, అలాంటి వాటిల్లో కూడా వీటిని పొడులు చేసుకొని అందులో కూడా వాడతారనమాట. మనం కూడా ఇంట్లో ఎండబెట్టుకొని కావాలంటే పొడి చేసుకొని పెరుగులో కానీ ఇలా దేంట్లో అయినా కలుపుకొని ఆ పొడిని మన ఫేస్కి కానీ హెయిర్కి ప్యాక్లా కానీ ఇలా చాలా విధాలుగా వాడుకోవచ్చు అనమాట. అందువల్లనే ఫ్రూట్స్ తినడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. అందుకోసం తప్పనిసరిగా మనం రోజు తినే ఫుడ్లో ఏదో ఒక ఫ్రూట్, కనీసం ఒక్క ఫ్రూట్ అయినా ఉండేలాగా చూసుకోండి. ఇంకా దాని తర్వాత 1:30కి భోజనం. ఇదిగోండి, ఈరోజు నా భోజనంలో అయితే క్యారెట్ కీరా తెప్పించుకున్నాను. ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేశాను.
బెండకాయ కర్రీ చేశాను కదా, టమాటా చట్నీ ఉంది, ఇంతకుముందు తాలింపు పెట్టింది. ఇవి 2 పెట్టేసుకొని ఈరోజు నా మధ్యాహ్నం భోజనం అయితే వీటితో కంప్లీట్ చేసేసాను అన్నమాట. ఇంకా జలుబు చేసిన దగ్గర నుంచి అయితే నేను మజ్జిగ తాగడం మానేశాను. ఇంకా చాలా రోజులైంది కదా, ఒకసారి మజ్జిగ చేసుకొని తాగుదా అని చెప్పేసి ఈరోజైతే మజ్జిగ చేసుకొని తాగుతున్నాను. ఇదిగోండి 2 స్పూన్లు పెరుగు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా నిమ్మదబ్బ ఒక హాఫ్ బద్ద పిండుకుంటాను. అది పిండుకొని వాటర్ పోసుకొని బాగా షేక్ చేస్తాను. ముందు కొంచెమే వాటర్ పోస్తాను, దాని తర్వాత ఫుల్గా పోస్తాను అనమాట. ఈలోగా నేనైతే సబ్జా నానబెట్టుకున్నాను. 1 స్పూన్ వేసుకొని నానబెట్టుకున్నాను 1 అవర్ ముందే. అవి బాగా నానిపోయాయి. ఇంక ఇది బాగా షేక్ చేసుకున్న తర్వాత ఆ సబ్జా వేసేసుకున్నాను. ఇంకా కొంచెం ఉంటే అవి సాయంత్రం బాబు కానీ లేకపోతే ఈయన కానీ తాగుతారులే అని చెప్పి అవి ఉంచేసాను. హాఫ్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఫుల్గా వాటర్ పోసేసుకొని ఇవి తాగేసేసాను. ఇవి వెంటనే తాగలేదు, భోజనం చేసిన తర్వాత. నేను 1:30కి భోంచేసాను కదా, 3 మధ్యలో తాగుతాను. 2:30, 3 మధ్యలో తాగేస్తానమాట. అది కూడా ఒకేసారి మొత్తం తాగను, కొంచెం కొంచెంగా తాగుతూ ఉంటాను అనమాట. ఇంకా వీటిని తాగిన తర్వాత కొంచెం సేపు టీవీ చూసి పడుకున్నాను. పడుకొని 5:30కి లేచాను. లేచి మళ్ళీ ఇంకొకసారి ఇల్లు చిమ్ముకొని అవన్నీ చేసేసుకొని ఈలోగా మా వారు వచ్చేసారు. ఇంకా ఆయనకి కాఫీ కావాలంటే కలిపిచ్చేసి నేను ఆ ఫ్రెష్ కలుపుకున్నాను. ఆ ఫ్రెష్నైతే నేను 11:30కి ఒకసారి, మళ్ళీ ఈవినింగ్ 5:30, 6 మధ్యలో ఒకసారి, మళ్ళీ నైటు 8:30కి ఒకసారి తాగుతున్నాను. ఈ జలుబు చేసిన దగ్గర నుంచి. ఇంకా మరీ కోల్డ్ ఎక్కువ ఉన్నప్పుడైతే ఇంకొక 2 సార్లు ఎక్స్ట్రానే తాగాను, తిన్న తర్వాత ఒకసారి అలా. ఎందుకంటే నాకు కొంచెం వేడిగా తాగాలి అనిపించింది అప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా కావాలన్నప్పుడల్లా ఇది ఒక నిండా కాకుండా కొంచెం మీడియం స్పూన్ వేసుకొని తాగేస్తున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి వాకింగ్ అయితే ఏం చేయడం లేదు. మండే నుంచి ఇంక అన్నీ స్టార్ట్ చేయాలి. అందుకని ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత 7:30కి దోశలు వేసుకున్నాం అనమాట. అయితే ఈ దోశలు వచ్చేసి నిన్న వేశాను కదా పెసర దోశ పిండి అని చెప్పేసి నిన్నటి వీడియోలో ఉంది. ఇందులో రైసు కొంచెం కూడా వేయలేదు. అలాంటి పిండితోటి నేనైతే దోశలు వేసుకుంటున్నాను. వీళ్ళకైతే నార్మల్ పిండితో వేశాను. నేనైతే మాత్రం ఈ పెసర దోశలు 3 వేసుకున్నాను. 3 వేసుకొని చికెన్ ఉంది కదా, చికెన్ పులుసు, ఇంకా అది మధ్యాహ్నం తినలేదు, నైట్ ఇంక అందరం తిందాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అది తీసి వేడి పెట్టేసేసుకొని ఇంకా దాంతో 3 దోశలు అయితే నేను పెసర దోశలు తినేసేసాను అనమాట. మిగిలిన వాళ్ళందరికీ కూడా వేసి ఇచ్చేసాను, పిల్లలకి ఈయనకి అందరికీ. ఇంకా వాళ్ళు కూడా తినేసేసారు. తినేసేసి కొంచెం సేపు టీవీ చూసాము. 10:30కి పడుకున్నాము. మరి ఇదండి 46వ రోజు. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాను, ఏమేమి చేశాను అనేది మొత్తం మీకుతో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మరి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.